హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సడన్గా అయితే ఇండియాకి స్టార్ట్ అయ్యాము. మా హస్బెండ్ అయితే ముందు రోజే వెళ్ళిపోయారు. ఇంకా బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే మా ఇంట్లో జరిగింది. దానికోసం అయితే మా హస్బెండ్ అయితే ముందే వెళ్ళిపోవాలి తప్పనిసరిగా మమ్మల్ని వదిలేసి. సో ఇంకా మేమైతే రెడీ అయ్యాము. నెక్స్ట్ రోజు ఇంకా ఇలా ఎయిర్పోర్ట్కి వచ్చి కూర్చున్నాము. ఇక్కడ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో టైం పాస్ చేస్తూ ట్యాబ్ చూసుకుంటూ వాళ్ళైతే నన్ను కొంచెం తక్కువ విసిగించారు. ఇంకైతే ఫ్లైట్ టైం అయితే అయిపోయింది. ఇంక ఫ్లైట్ అయితే వచ్చేసింది. ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాము. పెద్ద క్యూ ఉందండి పిల్లలతో, చాలా రిస్కే. బట్ ఏం చేశానంటే ట్యాబ్ ఇచ్చేసి ఒకరికేమో ఫోన్ ఇచ్చేసి అలా ఎలాగోలా ఫ్లైట్కి అయితే రీచ్ అయ్యాము, ఎక్కేసాము. ఇంకా జర్నీలో అయితే ఇంకిద్దరు అలానే కూర్చొని ఉండాలంటే కష్టమే కదా, ఎలా అయినా పిల్లలతో. అదీగాక ట్విన్స్ కదా, అస్సలు ఖాళీగా ఉండరు. ఇంకేం చేశానంటే నేను తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్ నిండా వాళ్ళకి ఇష్టమైన స్నాక్సే పెట్టుకున్నాను. ఇంకేం పెట్టుకోలేదు. మిగతా నాకు సంబంధించినవి ఏమీ పెట్టుకోకుండా వాళ్ళిద్దరికి కావాల్సిన స్నాక్సే పెట్టుకొని వాళ్ళకు ఒకటి తిన్న తర్వాత ఒకటి తిన్న తర్వాత ఒకటి అలా వాళ్ళకి ఇష్టమైన ఇచ్చుకుంటూ అలా టైంపాస్ చేయించాను. ఇంకా 8 hours అలా అయింది. అప్పుడు ఇంకా ఫుడ్ వచ్చింది. ఇద్దరికైతే బిర్యానీలు, అవి చిప్స్, కూల్ డ్రింక్స్ కొనిచ్చాను. తినేసి ఒక 2 hours అలా పడుకున్నారు. ఇంకా అట్లా జర్నీ అయితే అయిపోయింది. ఇంకైతే హైదరాబాద్ అయితే రీచ్ అయ్యాము. అప్పుడే ఇంకా బాగుంది వ్యూ అని చెప్పేసి ఇలా వీడియో తీశాను. ఇంకా ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాను. ఇంకా మా రిలేటివ్స్ వచ్చారు. మా హస్బెండ్ కార్ పంపించారు. మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య ఈలోపు హైదరాబాద్లో ఉంటే కారు వచ్చేలోపు తోడుండడానికి మా దగ్గర కూర్చున్నాడు. మా బావగారు అయితే మాకు టీలు, కాఫీలు, స్నాక్స్, సాంబార్ రైస్ ఇలా అన్నీ తెచ్చి 2 hours పట్టింది కార్ రావడానికి. ఇంకా అలా తింటూ నీలోఫర్ కేఫ్ ఉంది కదా ఎయిర్పోర్ట్లో, అక్కడైతే తినేసి ఇలా టైంపాస్ చేస్తూ ఉన్నాము. అంతే అండి. నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఏం జరిగింది ఏంటని. బాయ్ బాయ్.